హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీ ట్రావెల్ వ్లాగ్స్. మీరు చూస్తున్నది గోవా వ్లాగ్ 4. ఈ వీడియోలో మీకు గోవాలో మోస్ట్ ఫేమస్ అయిన ఫారినర్స్ బీచ్ ఎక్కడ ఉంది అండ్ ఆ బీచ్ పక్కనే ఒక స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది. సో ఆ రెండు చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఫారినర్స్ బీచ్ పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నాము. బీచ్కి ఎంట్రీ దగ్గరే వీళ్ళు ఇలా బ్రైడింగ్ చేస్తూ ఉంటారు. మనం చేయించుకునేదాకా వదిలిపెట్టరు అనమాట. మనకు తెలియదని చెప్పేసి ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉంటారు. ఇలా చేసినందుకు ఓన్లీ 50 రూపీసే. మీకు ఇంట్రెస్ట్ అయితే చేయించుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరంబోల్ బీచ్ దగ్గర ఉన్నాము. సో ఇది ఫారినర్స్ బీచ్ అనమాట. సో ఈ బీచ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. లెట్స్ గో. ఈ బీచ్ గోవా సిటీ సెంటర్ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ రావాలంటే అరౌండ్ 1.5 అవర్ టైం పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ బీచ్కి నవంబర్ నుంచి ఫిబ్రవరి టైంలో ఫారినర్స్ ఎక్కువ వస్తారు. ఆ టైంలో ఇది బాగా ఫేమస్ అనమాట. అండ్ ఈ బీచ్ సన్సెట్కి చాలా బాగుంటుంది. సో మీరు ఈవినింగ్ టైం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక క్యూట్ ఫారినర్స్ ఫ్యామిలీ. మాకైతే ఇంకా చాలామంది ఫారినర్స్ కనపడ్డారు. మేమైతే డైరెక్ట్గా వాళ్ళని వీడియో తీయలేదు, బాగోదని చెప్పేసి. అండ్ మేము వచ్చిందైతే మాన్సూన్ టైంలో. ఈ టైంలో తక్కువ ఉంటారు ఫారినర్స్. మీరైతే నవంబర్ టు ఫిబ్రవరి టైంలో వస్తే మీరు చాలామంది ఫారినర్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. మీరు బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా ఇక్కడ తినొచ్చు. ఈ బీచ్ దగ్గరే స్వీట్ వాటర్ లేక్ ఉంటుందని చెప్పాను కదా. సో అది చూడాలంటే మనం ఆ కొండల వైపు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ రెడ్ ఫ్లాగ్ పెట్టారు. సో మనం స్ట్రైట్గా వెళ్ళలేము, ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మేము చుట్టూ తిరిగి వచ్చాము. ఇక్కడ చూడండి, కొంతమంది అటువైపు వెళ్తున్నారు. సో అటే స్వీట్ వాటర్ లేక్ ఉంది. స్వీట్ వాటర్ లేక్ వెళ్ళడానికి ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ మనం వాక్ చేయాల్సి వస్తుంది. సో మనం వెళ్దాం పదండి. ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఆన్ ది వేలో ఈ రాక్స్ అండ్ సీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది షాపింగ్ ఏరియా అన్నమాట. సీజన్లో అయితే ఈ షాప్స్ మొత్తం ఓపెన్ చేసి ఉంటాయి. సో ఇది మాన్సూన్ అవడం వల్ల కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది స్వీట్ వాటర్ లేక్. ఇది రెయిన్ వాటర్ వల్ల ఫామ్ అయింది. ఇక్కడ వాటర్ స్వీట్గా ఉంటాయి, అందుకని దీన్ని స్వీట్ వాటర్ లేక్ అంటారు. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. డెప్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూడండి, చాలామంది స్విమ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ స్విమ్ చేయొచ్చు. ఇక్కడ బీచ్ చూడండి, క్రౌడ్ తక్కువ ఉంటారు అండ్ వెనకాల కొండలు, గ్రీనరీ చాలా బాగుంటుంది. సో ఫోటోషూట్కి అయితే ఈ బీచ్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి గోవా వస్తే.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటరు లేక్ వాటర్ అన్నమాట. అవి బీచ్లోకి ఎలా కలుస్తున్నాయో చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. మేమైతే ఇక్కడ చాయ్ తాగేసి కొంతసేపు రిలాక్స్ అయ్యాము. ఫ్రెండ్స్, స్వీట్ వాటర్ లేక్ చూసి మేము రిటర్న్ అవుతున్నాము. ఆన్ ది వేలో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఫోటో షూట్కి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. पल पल दिल के पास बस तुम ही तुम हो, आँखों में जो सपने वो सब तुमसे गम हो, तेरा प्यार मेरा जुनून, राहों में चलते हर मोड़ पे तू ही तू, दिल के इस सफर में बन जा तू रोशनी, हमेशा साथ रहना मेरी जिंदगी. सपनों की गलियों में हम दोनों साथ चले, तेरी खुशबू से मेरी सुबह. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంతమంది అయితే చేపలు పెడుతున్నారు. సో ఆ క్లిప్స్ మీకు పెట్టాను, చూడండి, చాలా బాగుంది. వర్షం పడుతున్నా కానీ జనాలు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గోవాలో వర్షం వల్ల క్లౌడీగా ఉంది, అందుకని లైటింగ్ తక్కువ ఉంది. లేకపోతే ఈ బీచ్ చాలా బాగుంటుంది. సీజన్లో వస్తే కనుక మీరు తప్పకుండా ఈ బీచ్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు వీడియోస్ మీరు చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, చూడండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ 4. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను.